అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఎఫ్ఎంలో సాంగ్స్ వస్తుంటే తాపీగా పాడుకుంటూ వెళ్తున్న దక్షిత ఉన్న కార్ మీదకి దూసుకొచ్చింది ట్రక్. అంత ఫోర్సుగా గుద్దేసరికి ఆ కార్ ఎగిరి డివైడర్ అవతల పడింది. సడన్గా జరిగిన చర్యకి చుట్టూ ఉన్న వాళ్ళు క్షణాల్లో ఏం జరిగిందో అర్థం కాక గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉన్నారు. ఆ టైంలో ట్రక్ అంత ట్రాఫిక్ ఉన్న రోడ్డు మీదకి ఎందుకు వచ్చిందయ్యా అంటే ప్లాన్ చేసి పంపిస్తే రాక ఏం చేస్తుంది? ఇక ఎక్కడ ట్రాఫిక్ పోలీస్కి చిక్కుతానో అని అక్కడి నుండి దూసుకెళ్ళిపోయింది ఆ ట్రక్. కింద పడ్డ దక్షిత డ్రైవర్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం రండి. ఎప్పుడైతే ట్రక్ కార్ని గుద్దిందో అప్పుడే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి వాళ్ళ తలకి దెబ్బ తగలకుండా కాపాడింది. అంటే బాడీకి తగిలాయా అంటే అంత పైనుండి పడితే తాకకుండా ఎలా ఉంటాయి? కాకపోతే ఫ్రాక్చర్ ఏమీ అవ్వలేదు. ఇక అక్కడక్కడ దెబ్బలు తగిలి బ్లడ్ వస్తోంది దక్షితకి. మేడం అంటూ కంగారుగా సైడ్కి పడ్డ కార్ మెల్లగా తల తిప్పి చూశాడు. తలకి కాస్త దెబ్బ తగలడం వల్ల తల పట్టుకొని కనిపించింది దక్షిత. మేడం అని పిలిచేలోగానే స్పృహ తప్పింది. ఎందుకంటే అంత పైనుండి పడేసరికి బాగా టెన్షన్కి గురైంది. భయంలో కళ్ళు తిరిగేశాయి. డ్రైవర్ కంగారుగా మెల్లగా బయటకి వచ్చి దక్షితని బయటకు తీయడానికి ట్రై చేస్తుంటే అటు పక్కన వెళ్ళేవాళ్ళు అతనికి సాయంగా వచ్చి బయటకు తీశారు. వెంటనే అక్కడున్న వాళ్ళలో ఒకరు అంబులెన్స్కి కాల్ చేయడంతో కాసేపటికి అంబులెన్స్ వాళ్ళ ముందుంది. వెంటనే తనని అంబులెన్స్లో పడుకోబెట్టి తీసుకెళ్లిపోయారు. డ్రైవర్ దక్షకి కాల్ చేసి జరిగింది చెప్పాడు భయపడుకుంటూనే. ఆ విషయం దక్షకి చెప్పగానే బాబు రియాక్షన్ ఎలా ఉందో డ్రైవర్కి మాత్రమే తెలుసు. ఇక వెంటనే అతను కూడా హాస్పిటల్కి బయలుదేరాడు. డ్రైవర్కి కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి. ఎట్ హాస్పిటల్ స్పృహలో లేని దక్షితకి ట్రీట్మెంట్ జరుగుతోంది. బాగా భయపడడం వల్ల బీపీ ఎక్కువయ్యి పల్స్ రేట్ పడిపోయింది. రోల్స్ రాయిస్ ఒకటి హాస్పిటల్ ముందు దూసుకొచ్చింది. సడన్గా అంత కాస్ట్లీ కార్, అది స్టార్ హీరోస్ మాత్రమే వాడే కార్ హాస్పిటల్ ముందుకు రాగానే అక్కడున్న వాళ్ళంతా గుమిగూడి చూస్తూ ఉన్నారు. అందులో నుండి ఏ హీరో దిగుతాడా అని. డార్క్ వైన్ కలర్ షర్ట్, ఫార్మల్ పాయింట్లో, కళ్ళకి బ్లూ కలర్ గాగుల్స్, ఫేస్కి మాస్క్తో కార్ దిగగానే ఎవరు దిగుతారా అని గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తున్న అక్కడున్న వాళ్ళకి మాస్క్తో పిచ్చ హాటుగా కనిపించాడు. హీరోని చూసి కొంతమంది గుర్తుపట్టి దక్ష్ సార్ అంటూ కొందరు అరిస్తే మరికొందరు అతని ఫేస్ని గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక పక్కన ఉన్న వాళ్ళ అరుపులు మిగతా వాళ్ళ చెవులకి వినిపించడంతో ఈసారి అందరూ దక్ష సార్ అంటూ పరిగెత్తుకుంటూ దగ్గరికొస్తుంటే చుట్టూ ఉన్న సెక్యూరిటీ బౌన్సర్స్ వాళ్ళని దక్ష దగ్గరికి రానివ్వకుండా ఆపేస్తూ వెనక్కి నెట్టేస్తున్నారు. సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్, ఒక సెల్ఫీ ఇవ్వండి అంటూ అరుస్తున్నారు. తలదిప్పి అందరినీ చూసి చెయ్యి మాత్రమే ఊపి లోపలికెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళని పట్టించుకునే స్థితిలో లేడు. ఇక సరాసరి డాక్టర్ క్యాబిన్కి వెళ్ళి ఐసీయూలో ఉన్న పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? డోంట్ వర్రీ దక్ష గారు, అంత పెద్ద యాక్సిడెంట్ అవ్వడం వల్ల బాగా భయపడిపోయింది. అందుకే కాస్త బీపీ పెరిగి పల్స్ రేట్ బాగా పడిపోయింది. అంత పెద్ద యాక్సిడెంట్ అయినా కానీ కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల పెద్దగా ప్రమాదం జరగలేదు. లేకపోతే ఎప్పుడో ప్రాణాలు పోయుండేవి అని చెబుతున్న డాక్టర్ మాటలకి అతను కూర్చున్న చైర్ హ్యాండిల్ మీద బిగిసింది అతడి చేతి. మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఈవినింగ్ వరకు స్పృహలోకి వస్తుంది, ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెప్పగానే ఇక కోపంగా కట్లు కట్టుకొని కూర్చున్న డ్రైవర్ దగ్గరికెళ్ళి ఆమాంతం అతని పీక పట్టాడు. యాక్సిడెంట్ వల్ల అసలే షాక్లో ఉన్న డ్రైవర్ మన బాబు అలా పీక పట్టగానే భయంతో వణికిపోతూ గుడ్లు పెద్దవి చేశాడు. యు రాస్కెల్, తీసుకెళ్ళి చంపేద్దామనుకున్నావా? చూసుకోవాలి కదా వెనక ఏం జరుగుతుందో అంటూ గర్జించాడు. మొదటిసారి హీరోని అంత సీరియస్గా చూస్తుంటే అతని పై ప్రాణాలు పైనే పోతున్నాయి. సార్, అతన్ని వదిలేయండి. ఊపిరాడక సతమతమవుతున్న డ్రైవర్ని చూసి భయంతో ఆపుతున్నాడు దక్ష అసిస్టెంట్. డ్రైవర్ని క్షణం చూసి విసురుగా వదిలాడు. ఇక ఐసీయూలో ఉన్న దక్షితని చేరి ఆమె పక్కన కూర్చొని అలాగే అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆమె ప్రతి అణువుని 5 నిమిషాలు స్కాన్ చేసి మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడలా అతని ఫేస్ కోపంగా మారితే 6వ నిమిషానికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సార్, మీరు చెప్పిన ప్లాన్ని నేను అమలు చేశాను. ఇప్పుడు అది ప్రాణం లేని శవంలా మారి ఉంటుంది. ఒక్కసారి కనుక్కోండి సార్ అంటున్న ట్రక్ డ్రైవర్ మాటలకి షటాప్ యూ బాస్టర్డ్, అది చావటం కాదురా, నేను నిన్ను చంపడానికి వస్తున్నాను,
అక్కడే ఉండు అంటూ విసురుగా కాల్ కట్ చేశాడు. హూ ఈజ్ దిస్ గాయ్? సార్, ఆవేశపడకండి. అది ఎన్నిసార్లు తప్పించుకుంటుందో మనం చూద్దాం అంటుంటే అతని చెంప చెల్లుమనిపించాడు. చేతగాని మాటలు చెబితే నిలువున చీరేస్తా. పనిలో చూపించండి మీ సత్తా, మాటల్లో కాదు అని అరిచి లోపలికెళ్ళిపోయాడు. ట్రీట్మెంట్ వల్ల స్పృహలోకి వచ్చిన దక్షిత తల తిప్పి చూసేసరికి తను హాస్పిటల్లో ఉన్నానని నిమిషానికి అర్థమైతే ఎదురుగా పాకెట్లో చేతులు పెట్టుకొని స్టైల్గా చూస్తూ కనిపించాడు హీరో సాబ్. బాబు చూపులకి పాప హార్ట్అటాక్ వచ్చినంత పనవుతుంటే తడబడుతూ తల పక్కకు తిప్పేసింది. నెక్స్ట్ సెకండ్లో అతని చేతుల్లో చేరిపోయింది. అతను అలా ఎత్తుకోగానే గతుకుమంది డస్కి. అతనెందుకు ఎత్తుకెళ్తున్నాడో అర్థం కావట్లేదు. గుడ్లప్పగించుకొని చూస్తూ ఉంది. అతన్ని చూసింది చాలు కానీ కళ్ళు నోరు మూసాయి అనగానే టక్కున నోరు మూసి తల పక్కకు తిప్పేసుకుంది. అలా తిప్పగానే అప్పుడు గుర్తొచ్చింది అది హాస్పిటల్ అని. అందరూ వాళ్ళనే విచిత్రంగా చూస్తున్నారు. ఈ అమ్మాయి ఎవరు? ఎంత అదృష్టం చేసుకుంది అని దక్షితని చూసి కుళ్ళుకున్నారు అక్కడున్న వాళ్ళంతా. ఇక తనని కారులో కూర్చోబెట్టగానే కెవ్వున కేక పెట్టింది. అప్పుడు చూసుకుంది తన కాలుని. మోకాలికి దెబ్బ తగిలింది. కట్టుకట్టిన విషయం అప్పుడు అర్థమైంది. అతనెందుకు ఎత్తుకొచ్చాడో అని. వీల్ చైర్ ఉందిగా, అందులో కూర్చోబెట్టచ్చుగా. అందులో ఎవరిని కూర్చోబెడతారు అన్నాడు. ఇదేంటి, నేను మనసులో అనుకుంటే ఈయనకి ఎలా వినిపించింది? చెప్పు అంటుంటే పేషెంట్స్ని. నువ్వు పేషెంట్వా అన్నాడు కార్ని ముందుకు పోనిస్తూ. అంటే నాకిప్పుడు దెబ్బ తాకింది కదా, నేను పేషెంట్ కాదా అని మనసులో అనుకోక బయటకే అనిసింది డస్కీ. అవును, నువ్వు పేషెంట్ కాదు, డస్కీవి అన్నాడు. అతని మాటకి తల గిర్రున తిరుగుతుంటే తల మీద చెయ్యి పెట్టుకొని చూస్తూ ఉంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ని చూసి అతనికి నవ్వొస్తుంటే తల తిప్పేసుకున్నాడు దక్ష. సరే కానీ డ్రైవర్ ఉన్నాడు కదా సార్, మీకెందుకు అంత శ్రమ? మళ్ళీ ఎక్కడ యాక్సిడెంట్ చేసి నా టైం వేస్ట్ చేస్తాడో అని నేనే స్వయంగా తీసుకెళ్తున్నాను డస్కి. నువ్వంతలా ఫీల్ అయిపోకు అంటుంటే మూతి తిప్పేసుకుంది. అంటే నా మీద జాలితో తీసుకెళ్ళట్లేదా సార్? జాలినా? అంటే ఎలా ఉంటుంది అని అడిగాడు ముందు చూస్తూ. అతని ప్రశ్నకి తెల్లమొహం వేసుకొని చూస్తూ ఉంది డస్కి. ఇక ఇంటికి వెళ్లే వరకు డస్కి నోటి వెంట మాటలు కరువయ్యాయి అతని ఆన్సర్స్కి. కార్ పోర్టుకోలో ఆపి దక్ష కార్ దిగి ఆమె వైపు వచ్చాడు. ఆమె ఆలోచనలో ఉండగానే అతని చేతుల్లోకి చేరిపోయింది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న బాబుని చూడగానే చాలా క్యూట్గా కనిపించాడు. ఇంతకుముందు కనిపించలేదా అంటే ఫేస్కి మాస్క్ ఉందిలేండి, ఇప్పుడు తీసేశాడు. నేను నడుస్తాను సార్ అని తడబడుతూ చెబుతుంటే ముందుకు అడుగేసేవాడలా అక్కడే ఆగి, అయితే ఇక్కడే దింపేస్తాను. నేను ఎలా నడుస్తానో నాతో పాటు నువ్వు నడవాలి. ఒక్క అడుగు వెనక్కి పడినా ఈ బిల్డింగ్ మొత్తం 100 రౌండ్స్ వేయిస్తాను. ఏంటి, నడుస్తావా అంటుంటే, అమ్మో, మామూలుగానే మీతో నడిస్తే పరిగెత్తినట్లు నడుస్తాను. అలాంటిది ఈ సిచ్యువేషన్లో వద్దులేండి. లేదు, నువ్వు నడవాలి డస్కి, నేను దింపుతాను ప్లీజ్ సార్ అని రిక్వెస్టింగ్గా అడిగింది. అతని పెదాలు లైట్గా వైడ్ అయ్యాయి. కదా, మరెందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటూ తనని దక్షిత రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. 3 డేస్ ఈ బెడ్ మీద నుండి దిగావనుకో, నేనిస్తా నీకు అసలైన ట్రీట్మెంట్ అని వార్నింగ్ టోన్లో చెప్పి వెళ్తుంటే సార్ అని పిలిచింది చాలా ఇబ్బందిగా. వెనక్కి తిరిగి చూడకుండానే అక్కడే ఆగిపోయాడు ఆమె పిలుపుకి. ఆమె నుండి ఎలాంటి రియాక్షన్ రావట్లేదు. తల తిప్పి చూశాడు. చేతులు నలుపుకుంటూ కళ్ళు కిందకి దించి ఇబ్బంది పడుతున్నట్లుగా చూస్తూ ఉంది. ఏంటి అన్నాడు. మీరేమనుకోకపోతే నాకు వాష్రూమ్ అంటూ లిటిల్ ఫింగర్ చూపించింది. స్కూల్లో ఎల్కేజీ పిల్లలు చూపించినట్లు చూపిస్తుంటే చాలా నవ్వొచ్చింది అతనికి. కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ, ఏంటి డస్కి, నేను నీకు వర్కర్ని అనుకుంటున్నావా? నాకే పని చెబుతున్నావు అంటుంటే, సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు, నేను వెళ్తాను అంటూ మెల్లగా లేచి కూర్చొని కింద కాలు పెడుతుంటే ఆ కాళ్ళు భూమికి తాకేలోగానే గాలిలో తేలాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అతనెలా లిఫ్ట్ చేస్తాడని. తల తిప్పి చూసింది. ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక తనని వాష్రూమ్లో దింపి డోర్ క్లోజ్ చేశాడు. చాలా ఇబ్బందిగా అనిపించింది. అతను ఆమెకు అలా సేవలు చేస్తుంటే, ఇంత స్టార్ హీరోతో సేవలు చేయించుకుంటున్నానేంటి
అనుకుంటుండగా లోపల డోర్ లాక్ చేస్తే ఆ ఉన్న ఇంకో కాలుని కూడా విరిచేస్తాను అంటుంటే గుడ్లు పెద్దవి చేసుకుని చూసింది. ఇక డోర్ అతను క్లోజ్ చేయడంతో అటువైపు ఉన్న దక్ష్ కనిపించలేదుగా. ఇక కాసేపటికి ట్యాప్ సౌండ్ ఆఫ్ అవ్వడంతో డోర్ ఓపెన్ చేశాడు. సడన్గా డోర్ ఓపెన్ అవ్వడంతో గుడ్లు బయటకి పొడుచుకొచ్చాయి. మీరు కూడా అంత షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. పాప పని పూర్తయింది. లోపలికి వచ్చి ఆమెను అమాంతం ఎత్తి బెడ్ మీద కుదేశాడు. అబ్బా నా నడుము అంటూ అరిచింది. నడుం మీద చెయ్యి పెట్టుకొని ఎక్కడా అన్నట్లు కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు. ఇక్కడ సార్ పట్టేసింది అంటూ నడుం మీద చెయ్యి పెట్టుకొని చూపిస్తుంటే ఆమెను అటువైపు తిప్పి డ్రెస్ పైకి జరిపి నడుముని అతని పిడికిట్లో బంధించగానే ఒక్కసారిగా ఒళ్ళంతా జల్లుమంది. అతని స్పర్శకి మెలకలు తిరుగుతుంటే కదిలితే నడుం కూడా విరిగిపోతుంది. పూర్తిగా బెడ్కే అంకితమైపోతావు అంటుంటే కదలకుండా ఉండడానికి నానా తంటాలు పడుతోంది. బాబు బామ్ తీసుకొని నడుముకి మర్దన చేస్తుంటే షాక్ కొట్టినట్లుగా అనిపించింది ఆమెకి. ఎందుకంటే అతనేంటి ఆమెకు సేవలు చేయడమేంటి, ఇప్పుడు నడుముకి బామ్ రాయడమేంటి అస్సలు అర్థం కావట్లేదు. మాల్లో అతని ప్రవర్తనకి ఇప్పుడు చేస్తున్న దానికి. అంటే బావలో నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయా, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడా అని ఆలోచిస్తుంటే మది సంబరంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అతని మునివేళ్ల స్పర్శకి ఎన్నో వేల ప్రకంపనలు పాపలో. అతను అలా మసాజ్ చేస్తుంటే ఒకవైపు షాకింగ్గా, ఇంకోవైపు హ్యాపీగా, మరోవైపు హాయిగా, మొత్తానికి అయోమయంగా. అంటేనే అసహ్యం కానీ కేర్ చేస్తాడు, నన్ను తాకుతాడు, ఈ మధ్యలో నా బాడీ మీద ముద్దులు కూడా పెడుతున్నాడు. అసలేంటి బావ ఉద్దేశం? కొంపదీసి తనకి తెలియకుండానే నన్ను లవ్ చేస్తున్నాడా అని ఆలోచిస్తుండగానే అతని వేళ్ల స్పర్శకి మెలకలు తిరుగుతూ కంట్రోల్ చేసుకోలేక తెగ తిప్పలు పడుతోంది. అతను అలా మసాజ్ చేయడంతోనే నొప్పి పోవడంతో ఇక ఎక్కువసేపు అతనితో సేవ చేయించుకోవడం ఇష్టం లేక ఇక చాలు సార్ అనింది. నాకు చాలలేదు అంటూ నడుం పట్టి ఆమెను అతని మీదకి లాక్కొని డస్కి కళ్ళలోకి చూస్తున్నాడు. అతని చూపుల బాణాలు ఆమె గుండెల్లో డైరెక్టుగా గుచ్చుతుంటే అతని చూపుతో జత కలపలేక తల కిందకి దించేసింది. ఆమె చుబుకం పట్టి పైకంటూ ఆమె పెదాలని అలా ఆశగా చూస్తూ అందుకోవడానికి దగ్గరకొస్తుంటే ఆమె గుండె డగ్ డగ్ మంటూ తెగ కొట్టేసుకుంటోంది. ఆ శబ్దం అతనికి వినిపిస్తున్నా కేర్ చేసే స్థితిలో లేడు. అతని ఇంటెన్స్ చూపులకి ఆమె పెదవులు వణుకుతుంటే అతని చూపుల మాయలో పూర్తిగా పడిపోయింది డస్కి. స్టోరీ ఇంత స్మూత్గా పోతుంటే అస్సలు నచ్చట్లేదురా బట్టు. ఏదో ఒకటి చేసి పెంట పెంట చేసేయాలి. ఏం చేద్దామంటారు మాస్టారు? ట్విస్టులు కూడా రీడర్స్ని అడిగి రాసే మొట్టమొదటి రైటర్ని కదా నేను. ఐఎమ్ ఏ గుడ్ రైటర్ యునో. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.